ఆరావళి పర్వతాల్లో మైనింగ్ తో మోదీ సర్కార్ ప్రకృతి వినాశనానికి పాల్పడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం తీరుకు నిరసనగా జనవరి 7వ తేదీ నుంచి సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో యాత్ర కొనసాగనున్నట్లు చెప్పారు. అటు ఉత్తరప్రదేశ్లో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు హాస్టల్ లీడర్స్. దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నలేనివన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆర్థికవేత్తగా, ప్రధానిగా ఎన్నో విజయవంతమైన సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసులో పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనించిందన్నారు రాహుల్. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పేరుతో ఎన్డీఏ సర్కార్ ప్రకృతి వినాశనానికి పాల్పడుతోందని ఆరోపించింది కాంగ్రెస్. మోదీ సర్కార్ చర్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపింది. జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఆరావళి సత్యాగ్రహంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో 1000 కిలోమీటర్లు సత్యాగ్రహ యాత్ర కొనసాగుతుందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను. सब लोग जो है यूथ कांग्रेस के लोग उसमें शामिल होंगे और वो सब लोग जो पर्यावरण के लिए इस सरकार के खिलाफ लड़ाई लड़ रहे हैं वो शामिल होंगे. इसमें बात होगी, हम वहां जाएंगे, यहाँ इलीगल माइनिंग हो रही है वहां भी जाएंगे. ऐसी तानाशाही बंद नहीं करती. ఆరావళి పర్వతాలు ధ్వంసమైతే భవిష్యత్తు తరాలు మనల్ని ఎప్పటికీ క్షమించవన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అవి కేవలం పర్వతాలు మాత్రమే కాదని మన జీవనాడి అని చెప్పారు. ఆరావళి పర్వతాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమన్నారు. దీన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందన్నారు సచిన్. कि बार बार क्लैरिफिकेशन दे रहे हैं, स्पष्टीकरण कर रहे हैं, लेकिन अभी तक इस मामले को सुलझाने के लिए सुप्रीम कोर्ट सरकार नहीं गई है ताकि परिभाषा को दोबारा से प्रस्तुत किया जाए. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కార్ అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. 2019 నుంచి 2022 మధ్య కాలంలో యూపీలోని అనేక సంక్షేమ పథకాల్లో 112 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందన్నారు. దీనిలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ సహవాల్ కు ప్రమేయం ఉందన్నారు. బీజేపీ సర్కార్ అవినీతిని ప్రోత్సహిస్తోందన్నారు ఖేరా. जिसको प्रदेश में भ्रष्टाचार के प्रसार के लिए कटघरे में खड़ा करना चाहिए, उसको रिटायरमेंट के कुछ दिनों में बाइज्जत आप लोगों पे कंट्रोल करने के लिए, आप लोगों में से कुछ हमारे साथी हैं जिनको करोड़ों की सैलरी पे अपॉइंट करने का काम दिया गया, प्रसार भारती का चेयरमैन बना. 12 ఏళ్ల మోదీ పాలనలో కొంతమంది బడా వ్యాపారులు మాత్రమే బాగుపడ్డారన్నారు కాంగ్రెస్ నేతలు. పేదల పరిస్థితి ఆర్థికంగా మరింత దిగజారిందని విమర్శించారు.